తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కోసమై ప్రార్థన చేస్తున్నాం. హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు దేవ, సమయంలో ఆయన మరలా మీతో మాట్లాడుటకు ఇచ్చినటువంటి ఈ అవకాశమునకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాను దేవ. ఈ సమయంలో నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా దాసుడనైనటువంటి నన్ను బలపరచమని అడుగుచున్నాను దేవ. ఇక్కడ కూడుకున్నటువంటి వారు, కూడబోవారు మీ మాటలను నాయన జాగ్రత్తగా వినాలి అని, ప్రతి మాటను కూడా గ్రహించాలి అని, నడతలను శుద్ధి చేసుకోవాలి అని, 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించాలి అని మనను అడుగుచున్నాను దేవ. ప్రార్థన విని నాయన జవాబులు ఇవ్వమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథములో నుండి యూదా వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. యూదా గారు విశ్వాసులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటి? ఆ హెచ్చరిక, విశ్వాసులారా, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. విశ్వాసులో ఒప్పుకోకూడదు. దేనిని ఒప్పుకోకూడదు? అపవిత్ర ప్రవర్తనని ఒప్పుకోకూడదు. అసహ్యించుకోవాలి. మరొక సమాన అర్థము ఇచ్చే మాట ద్వేషించాలి. దేనిని ద్వేషించాలి? అపవిత్రమైనటువంటి ప్రవర్తనని ద్వేషించాలి. అలాగే భయముతో కొందరిని కరుణించుడి. యేసుక్రీస్తు వారి జీవితమును మనము ధ్యానించినట్లయితే
యేసుక్రీస్తు వారు అపవిత్రమైన ప్రవర్తన కలిగిన వారితోనే కలిసి జీవించాడు. లూకా సువార్త మనము చదువుకున్నట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 26 వరకు ఉన్నటువంటి వచనాలను మనము చదువుకున్నట్లయితే 17వ వచనాన్ని చదవండి. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల నుండి ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చొని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. చాలు ఆ సందర్భాన్ని మనం పూర్తిగా చదివినట్లయితే యేసుక్రీస్తు దగ్గరికి పక్షవాయువు గల వారిని నలుగురి చేత కొంతమంది మోయించుకొని వచ్చారు. యేసుక్రీస్తు వారు అతనిని స్వస్థపరచాలి అనే ఉద్దేశముతో కొంతమంది నలుగురు చేత మోయించుకొని రావడాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఇదే విధంగా దేవుని వాక్యంను బోధిస్తూ ఉన్నారు. ఒక ఇంటిలో బోధిస్తూ ఉన్నారు. ఆ ఇల్లంతా మనుషులతో నిండిపోయింది. బయట నుంచి లోపలికి రావడానికి స్థలము లేని విధంగా నిండిపోయింది. మనందరికీ తెలుసు జరిగిన సందర్భము. వారు పట్టు వదలకుండా ఇంటి పైకెక్కి పెంకులు తీసేసి త్రాళ్లతోనే పక్షవాయువు గల వానిని యేసుక్రీస్తు ఎదుట ఉంచడాన్ని మనం ఎరుగుదుము. ఇక్కడ ఈ పక్షవాయువు గల వ్యక్తి పాపములు చేసినటువంటి వాడు, అపవిత్ర ప్రవర్తన కలిగినటువంటి వాడు. అపవిత్ర ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిని ఇప్పుడు యేసుక్రీస్తు ముందు ఉంచారు. యేసుక్రీస్తు వారు ఆ అపవిత్ర ప్రవర్తనని, అంటే అతనిలో ఉన్నటువంటి అపవిత్ర ప్రవర్తనని ఒప్పుకోలేదు. దానిని ఆయన అసహించుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని ద్వేషించలేదు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపములను ద్వేషించాడు. ఆ వ్యక్తిని కరుణించాడు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి పాపములను మాత్రమే ద్వేషించాడు. అంతేగాని ఆ వ్యక్తిని ద్వేషించినట్లుగా మనం చూడం. ఆ వ్యక్తిని ఆయన కరుణించాడు. కరుణించాడు అంటే అతని యొక్క పాపములను క్షమించాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పాపితో ఈ విధంగా గడుపుచ్చు ఉన్న సమయంలో ఈయన ఆ వ్యక్తి పాపములు చేసినట్లుగా, యేసుక్రీస్తు అతని పాపములలో పాలివాడు కాలేదు, కానీ యేసుక్రీస్తు వారు అతని పాపములను క్షమించినట్లుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారికి ఈ సువార్తను రాసినటువంటి మత్తయి గారు, యేసుక్రీస్తు వారు అతన్ని పిలిచిన తర్వాత ఆయన శిష్యులకి గొప్ప విందు చేయిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు ఆ యొక్క మత్తయి ఇంటికి గొప్ప విందుకు హాజరయ్యారు. మత్తయి ఒక సుంకరి కాబట్టి తనతో పనిచేసే సుంకరులను కూడా ఆహ్వానించాడు.
అలాగే మత్తయి యొక్క ఇంటికి పాపులు కూడా వచ్చారు. యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నారు, ఆయన శిష్యులు భోజనానికి కూర్చున్నారు, వారితో పాటు సుంకరులు భోజనానికి కూర్చున్నారు, పాపులు భోజనానికి కూర్చున్నారు. అంటే యేసుక్రీస్తు వారు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు పాపులైనటువంటి వారిని, పాపులుగా పరిగణించబడుచున్నటువంటి సుంకరులని తృణీకరించలేదు, కానీ తనతో కూడా కూర్చొని భోజనము చేయడానికి ఆయన అనుమతించాడు. పరిసయ్యులు, శాస్త్రులు తప్పుగా అర్థం చేసుకోవడం, ఈయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడని సనగడం, ఈ విషయాలు మనం ఎరుగుదము. అయితే యేసుక్రీస్తు వారు ప్రవర్తించినటువంటి తీరును నేను మీకు జ్ఞాపకము చేయాలి అని ఉంటున్నాను. ఆయన పాపులను, సుంకరులను తృణీకరించలేదు, కానీ అలాగే చెప్పేసి వారిలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన ఒప్పుకోలేదు, వారిలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన ప్రేమించలేదు. పాపాన్ని ఒప్పుకోకుండా వారిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తూ వారిని కరుణించినట్లుగా మనము ఈ సందర్భంలో కూడా చూడగలము. కరుణించడం అంటే వారు తనతో కూడా కలిసి భోజనము చేసే విధంగా అవకాశమునిచ్చాడు. అలాగే ఇంతసేపు మొదటి వర్తమానంలో విన్నట్లుగా పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు వారు సీమోను ఇంటిలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుంది, ఆయన దగ్గరకు వచ్చింది. ఏం చేసిందో లూకాసు వార్త మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుకుందాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, యేసుక్రీస్తు పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఆయన పాదాలను ముట్టుకున్నట్లుగా, తడిపిందంటే ముట్టుకుంది కదా, తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ పాపాత్మురాలు ఆయన పాదాలను తడపడానికి, తన తల వెంట్రుకలతో తుడవడానికి, ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడానికి, ఆ పాదాలకు అత్తరు పూయడానికి అనుమతించాడు. పాపాత్మురాలని చెప్పేసి తృణీకరించలేదు. ఇది ఒకవైపు అయితే, మరొక వైపు ఆమెలో ఉన్నటువంటి పాపాలని ఆయన ఒప్పుకోలేదు. ఆమెలో ఉన్నటువంటి పాపాలను ఆయన ద్వేషించాడు. ఆమెను కాదు, ఆమెలో ఉన్నటువంటి పాపాలను ద్వేషించాడు. అయితే ఇలాగా యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని ముట్టుకోవడానికి అనుమతించాడు. అయితే ఆ అనుమతించడంలో యేసుక్రీస్తు ఆమె పాపములు చేసినట్లుగా తాను పాపము చేయలేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేయాలి అని ఉంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అంటే ఆమెలో ఉన్నటువంటి పాపాలు తనకంటుకోకుండా తన్ను తాను కాపాడుకొనొచ్చు, తన పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు ఆమెను కరుణించాడు. ఎలా కరుణించాడు? 48వ వచనంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అది ఆయన కరుణించడం. పాపాత్మురాలైనటువంటి స్త్రీని కరుణించడం అంటే ఆమె పాపములను క్షమించాడు. లూకాసు వార్త, ఇదే సువార్తలోనే, నేను అన్ని కూడా లూకాసు వార్త నుంచి చెబుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ 10 వచనాలలో పాపి అయినటువంటి జక్కయ్యని మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళారు.
అందరూ ఈయన ఏంటి పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి వెళ్తున్నారని సనుక్కున్నారు. యేసుక్రీస్తు వారు పాపి అయిన జక్కయ్య ఇంటికి తానే వెళ్ళాడు. ఇంతసేపు జ్ఞాపకం చేసినట్లుగా పాపాత్మురాలు యేసుక్రీస్తు ఉన్న ఇంటిలోకి వచ్చింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు పాపి అయినటువంటి జక్కయ్య ఉన్న ఇంటిలోనికి వెళ్ళాడు. అంటే ఒక పాపాత్మురాలు యేసుక్రీస్తు ఉన్న ఇంటిలోకి వచ్చినా, ఈయన ఒక పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళినా యేసుక్రీస్తు వారు ప్రవర్తించినటువంటి తీరు ఒకే విధంగా ఉంది. యేసుక్రీస్తు వారు పాపి అయిన జక్కయ్యతో మాట్లాడాడు. పాపి అయిన జక్కయ్య తనతో కూడా మాట్లాడడానికి అనుమతించాడు. అయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు పాపి అయినటువంటి జక్కయ్య చేసిన పాపాలను ఏమాత్రము ఒప్పుకోలేదు. జక్కయ్య చేసినటువంటి పాపాలను ఆయన ద్వేషించాడు. అదే విధంగా జక్కయ్య ఏ విధంగా పాపియో, జక్కయ్య యొక్క పాపాన్ని క్షమించే ఆ క్రమములో యేసుక్రీస్తు వారు ఆ జక్కయ్యలో ఉన్న పాపం తనకంటుకోకుండా ఆయన జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. జక్కయ్యని క్షమించినట్లుగా, జక్కయ్యకి రక్షణ వచ్చినట్లుగా మనం ఆ సందర్భంలో మనం చూస్తాం. అదే విధంగా లూకాసు వార్త 23వ అధ్యాయంలో మీరు రాసుకోండి, ఇంటి దగ్గర చదువుకోండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 43 వరకు ఉన్నటువంటి వచనాలలో సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు నేరము చేసినటువంటి వారిని, బందిపోటు దొంగలని శిలా వేశారు. కుడి వైపున ఒక దొంగని, ఎడమ వైపున ఒక దొంగని శిలా వేశారు. ఆయన బందిపోటు దొంగల మధ్యలో శిలువ వేయబడ్డాడు. బందిపోటు దొంగలు ఇద్దరు ప్రారంభంలో ఆయనను దూషించారు. అయితే జరుగుతున్న పరిస్థితులను చూచి ఇద్దరు దొంగలలో ఒక దొంగ మారు మనసు పొందాడు అన్నటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు. ఇలాగా బందిపోటు దొంగలతో మాట్లాడుతున్న ఆ సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు చేసిన నేరాలను ఆయన ఒప్పుకోలేదు. మీరు మంచి పని చేశారు, మీరు ఇంకా నేరాలు చేయండి, మీరు ఇంకా దొంగతనాలు చేయండి అని ఒప్పుకున్నట్లుగా మనం చూడం. ఆయన వారు చేసినటువంటి నేరాలను ఒప్పుకోలేదు. వారిలో ఉన్నటువంటి ఆ నేరాలను ఆయన ద్వేషించాడు. అయితే ఆయన వారిలో మారు మనసు పొందినటువంటి ఒక దొంగను క్షమించినట్లుగా మనమందరం కూడా ఎరుగుదము. ప్రభు అయ్యా, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అడిగినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని పలకడము ద్వారా కరుణించినట్లుగా మనం చూస్తాం. మనం చూసినటువంటి ఈ 5 సంఘటనలలో పక్షవాయువు గలవారిని ఆయన అతని పాపాలను క్షమించాడు. పాపులు సుంకర్లు వారిని కూడా కరుణించాడు. పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపాలను క్షమించాడు. పాపి అయిన జక్కయ్యను క్షమించాడు. అలాగే ఈ యొక్క బందిపోటు దొంగలలో ఒక దొంగని క్షమించాడు. యేసుక్రీస్తు వారు కరుణించాడు అంటే వారు మారు మనసు పొందారు కనుక ఆయన క్షమించాడు. ఇక్కడ నేను నొక్కి చెప్పాలి అనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అనగా, ఆయన పాపులను కరుణించాడు. అపవిత్ర ప్రవర్తన కలిగినటువంటి వారిని కరుణించాడు. ఇది వాస్తవం. అయితే వారిలో ఉన్న పాపాన్ని ఆయన ఒప్పుకోలేదు. పాపము చేయమని ఆయన ప్రోత్సహించలేదు. వారు చేసిన పాపాన్ని ద్వేషించాడు. ఇదే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు యూదా గారిని ప్రేరేపించి విశ్వాసులని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? విశ్వాసులారా, అపవిత్రమైన ప్రవర్తన కలిగినటువంటి ఆ శరీర సంబంధమైన వారి
అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రము ఒప్పుకోవద్దండి అని రాస్తూ దానిని అసహించుకొనుడి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనని విశ్వాసులు ఏం చేయాలట? అసహించుకోవాలి అట. ప్రేమించడము కాదు, అసహించుకోవాలి అని ఆ పరిశుద్ధాత్ముడు యూదా గారిని ప్రేరేపించి వ్రాయించాడు. అలాగ చేస్తూ ఇంకా ఏం చేయమన్నాడు విశ్వాసులని? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన ఒప్పుకోకుండా దానిని అసహించుకొనొచ్చు. ఇలాగ ఒకవైపు ఈ విధంగా చేస్తూ మరొక వైపు ఏం చేయమన్నాడు విశ్వాసులనంటే భయముతో కొందరిని కరుణించుడి. భయముతో, ఆ మాట చూడండి, భయముతో శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనని శరీర సంబంధమైన వారిని కరుణించుడి అని చెబుతూ ఉంటున్నాడు. భయముతో అంటే వారిని కరుణించే ఆ క్రమములో మీరు కూడా శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన కలిగి ఉండేటట్లుగా మారిపోకుండా, వారి అపవిత్ర ప్రవర్తన మీకంటుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొనొచ్చు వారిని కరుణించుడి అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అర్థం కావడానికి, వరదలలో చిక్కుకొని ఉన్నటువంటి వారిని కాపాడడానికి కొంతమంది వెళ్తూ ఉంటారు. కాపాడడానికి వెళ్ళి కాపాడుచున్న క్రమములో కాపాడడానికి వెళ్ళే వారు కూడా వరదలలో చిక్కుకుపోయే సంఘటనను మనం అందరం కూడా ఎరుగుదము. అలాగే అపవిత్రమైన ప్రవర్తన కలిగిన వారిని కరుణించే ఆ క్రమములో జాగ్రత్త వహించాలి విశ్వాసులు. భయముతో ప్రవర్తించాలి విశ్వాసులు. అంటే వారి అపవిత్ర ప్రవర్తన వీరు ఏమాత్రము కలిగి ఉండకుండా. యాకోబు గారు రాశారు 1వ అధ్యాయం 27వ వచనములో చదవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుచు. ఈ మాటలు చూడండి, నేను చెప్పాలనుకున్న చిన్న మాటలు ఇది. భక్తి, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏది అంటే చదవమ్మా. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ఇది భక్తి. ఇహలోక మాలిన్యం ఉంది. ఇహలోక మాలిన్యము మన ప్రక్కన ఉన్నటువంటి వారిలోనే ఉంది. మనతో మాట్లాడుతున్న వారిలోనే ఉంది. మనం మాట్లాడుతున్న వారిలోనే ఉంది. అయితే వారిలో ఉన్న మాలిన్యం మనకంటకుండా మనలని మనము కాపాడుకోవడమే భక్తి. అదే విషయాన్ని యూదా రాస్తున్నాడు. విశ్వాసులారా, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము కూడా ఒప్పుకోవద్దండి. దానిని అసహించుకోండి. భయముతో కొందరిని కరుణించుడి. అంటే అపవిత్రమైన ప్రవర్తన కలిగిన వారిని కరుణించే ఆ క్రమములో మీరు అపవిత్ర ప్రవర్తనలోకి వెళ్లకుండా భయముతో కరుణించండి అని వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. 28వ సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి సంఘములో విశ్వాసులో
ఎవరైతే శరీర సంబంధులుగా అపవిత్ర ప్రవర్తనతో ఉన్నారో వారి పట్ల తోటి విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి తీరు ఏమిటి అంటే వారు అపవిత్రమైన ప్రవర్తన కలిగినటువంటి వారు దేవుని ఎదుట వారి అపవిత్రమైన ప్రవర్తనను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ద్వారా క్షమాపణ పొందుకొని అపవిత్రమైన ప్రవర్తన నుండి పవిత్రమైన ప్రవర్తనలోనికి మారే విధంగా విశ్వాసులు చేయవలసిన పనులు చేయవలసినటువంటి వారే ఉంటున్నారు. ఈ క్రమములో భయముతో ఈ పనిని చేయవలసినటువంటి వారై ఉంచుకున్నారు. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ 4వ అధ్యాయము 17వ వచనములో ఏమని రాశాడో మనం చదువుకుందాం. ఆ మీదట పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. దేవుడు ఎందుకు పిలిచాడట? దేవుడు మనల్ని ఇక్కడ ఉన్నటువంటి వారిని పిలిచాడు. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే మనము పరిశుద్ధులుగా జీవించుటకే పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. యూదా గారు అదే మాటలని హెచ్చరిస్తున్నాడు. విశ్వాసులారా, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని ఏమంటున్నాడు? అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు వ్రాసిన ఆ మాటల సారాంశము ఏమిటంటే, విశ్వాసులారా, మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పేతురు పాత నిబంధనలో మోషే గారు లేవీయ కాండములో వ్రాసినటువంటి మాటలనే ఇక్కడ పేతురు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులారా, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని తెలియజేశాడు. అదే విషయాన్ని పేతురు గారు క్రొత్త నిబంధనలో విశ్వాసులకు రాశాడు. ఏమని? మిమ్మును పిలిచిన వాడు ఏమై ఉన్నాడట? పరిశుద్ధుడై ఉన్నాడు. యెషయా గ్రంథంలో శరాపులు ఆయనని గాన ప్రతిగానాలు చేసినట్లుగా దేవునికి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని గాన ప్రతిగానాలు చేశాయి? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసినట్లుగా మనం చూస్తాం. పేతురు గారు చెబుతున్నారు విశ్వాసులారా, మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులుగా ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. పరిశుద్ధాత్ముడు యూదా గారిని ప్రేరేపించి విశ్వాసులకు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏమిటంటే, విశ్వాసులారా, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏ మాత్రము ఒప్పుకొనవద్దండి. దానిని మీరు అసహించుకొనండి. భయముతో అపవిత్ర ప్రవర్తన మీకు అంటుకోకుండా, మీరు అపవిత్ర ప్రవర్తన గలవారు కాకుండా విశ్వాసుల మీద కనికరము చూపించండి. వారు దేవునితో జీవితాన్ని సరిగా చేసుకొని పరిశుద్ధంగా జీవించినట్లుగా మీరు వారి పట్ల కనికరము చూపడని వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ ఉదయకాలపు వేళ దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాటలో, దేవుడు మనం పరిశుద్ధులుగా ఉండుటకే, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుటకే మనలను పిలిచాడు. ఇహలోక మాలిన్యము ఉన్నటువంటి లోకములో పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండుటకు పిలిచాడు. పేతురు గారు తాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పలికిన మాట చూడండి. పేతురు గారు రాసినటువంటి
చదువు విజయ్. చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము. చాలు, పరిశుద్ధ జనము. ఎప్పుడైతే సువార్త ద్వారా దేవుడు మనలను పిలిచాడో, తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములను క్షమించాడో, అప్పుడు మనం ఏమయ్యాం? పరిశుద్ధ జనమయ్యాం. పరిశుద్ధ జనమైనటువంటి మన మరణ దినం వరకు, లేక యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దినము వరకు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. మనలో నివసించుచున్నటువంటి పరిశుద్ధాత్ముడు, వినండి, మనలో నివసించుచు ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ప్రతి దినము మనలని దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచునట్లుగా, పరిశుద్ధాత్ముడి కార్యాన్ని మనము పరిశుద్ధాత్ముడు మనలో కార్యము చేయనట్లుగా మనము దానిని, పరిశుద్ధాత్ముడి కార్యాన్ని అంగీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రతి దినము కూడా పరిశుద్ధపరచడానికి దేవుని మాటలని దివారాత్రము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది ప్రతిరోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం. ఎప్పుడైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచామో, మన పాపాలను ఒప్పుకున్నామో, అప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపాలను క్షమించాడు. అది జరిగింది, గతంలో జరిగింది. అయితే అంతటితో అది ఆగిపోలేదు. రక్షణ పొందిన దినం మొదలుకొని ప్రతిరోజు కూడా మనలని మనము పరిశుద్ధపరచుకొనుచూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచే విధంగా దేవుని మాటలను దివారాత్రము ధ్యానిస్తూ మన హృదయాలని సమృద్ధిగా నింపుకొనుచు, పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు లోబడి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. మన గురి ఏమిటి అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించటం. చూడండి, యూదావు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24 మరియు 25 వచనాలను మనము చదువుకుందాము. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయో, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును, ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. ఈ 2 వచనాలలో దేవునికి మహిమ కలగాలి అని, ఆయనకు మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును కలుగునుగాక అని యూదా గారు వ్రాశారు. ఆయన దేవుడు వీటన్నిటికీ కూడా అర్హుడు. మహిమ పొందడానికి, మహాత్మ్యమునకు, ఆధిపత్యమునకు, అధికారానికి, వీటన్నిటికీ కూడా ఆయన అర్హుడు. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా కలగాలట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ కలగాలి. ఎక్కడ కలగాలి? ఎవరి ద్వారా కలగాలి? శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా కలగాలి. అయితే ఎక్కడ కలగాలి? ఎవరి ద్వారా కలగాలి ఇవన్నీ దేవునికి? పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20 మరియు 21 వచనాలలో వ్రాశారు. మనం చదువుకుందాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఎవరికి అంటే దేవునికి. ఎవరి మూలముగా? క్రీస్తు యేసు మూలముగా. ఎవరికి అంటే దేవునికి. ఎవరి మూలముగా అనగా యేసుక్రీస్తు మూలముగా. ఇప్పుడు ఎక్కడ మహిమ కలగాలి, ఎక్కడ మహాత్మ్యము కలగాలి, ఎక్కడ ఆధిపత్యము కలగాలి, ఎక్కడ అధికారం కలగాలి అనే ఆ ప్రశ్నకి పౌలు గారు జవాబు రాశారు. చూడండి, సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఎక్కడ కలగాలంట? మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము ఇవన్నీ కూడా యేసుక్రీస్తు మూలంగా ఎక్కడ కలగాలంట? సంఘములో. అంటే మన మధ్యలో, మన ద్వారా ఇవన్నీ దేవునికి కలగాలి. ఎందుకో దేవునికి యేసుక్రీస్తు మూలముగా మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము ఇవన్నీ ఎందుకు కలగాలి అంటే ఇక్కడే జవాబును చూడండి. 20వ వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఇక్కడ దేవుని యొక్క గుణం ఏమిటో, ఆయన యొక్క స్వభావం ఏమిటో వ్రాయబడి ఉంది. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన శక్తి గలవాడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క శక్తి ఏమిటంట? మనలో కార్యసాధకం చేసే శక్తి. మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసేది ఆయన శక్తి. యూదా గారు ఏం రాశాడు మనం చదువుకుందాం. చూడండి, యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలలో దేవునికి మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యేసుక్రీస్తు మూలముగా సంఘములో కలగాలి. ఎందుకు అంటే ఆయన అద్వితీయుడు. ఆయనతో సమానమైన వారు ఎవరు కూడా లేరు. ఆయన రక్షకుడు. అంత మాత్రమే కాదు, ఆయన శక్తి గలవాడు. ఏంటి ఆయనకున్నటువంటి శక్తి? ఆయనకున్నటువంటి శక్తి ఏమిటో మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చూసామో, ఇక్కడ యూదాకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క శక్తి ఏమిటి అంటే కాపాడడం. ఎవరిని కాపాడడం? విశ్వాసులను కాపాడడం. ఎందు నుంచి కాపాడడం? తొట్టిల్లకుండా కాపాడడం. ఇది ఆయన శక్తి. తొట్టిల్లకుండా, విశ్వాసులు తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తి కలిగినటువంటి వాడు. అబద్ధ బోధకులు సంఘములో రహస్యముగా జొరబడి అబద్ధ బోధను బోధిస్తూ విశ్వాసులు సత్యము నుండి తొలగిపోయేటట్లుగా చేస్తూ ఉన్నప్పుడు నిజమైనటువంటి విశ్వాసులు ఆ అబద్ధ బోధ వలన తొట్టిల్లకుండా, సత్యము నుండి తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తి గలవాడు. అది సందర్భం. దేవుడు శక్తి గలవాడు. ఏ శక్తి గలవాడు అంటే విశ్వాసులను కాపాడుటకు, నిజమైన విశ్వాసులను కాపాడుటకు శక్తి గలవాడు. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాశాడో మనం చదువుకుందాం. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి, విశ్వాసులారా దేవుడు మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి అనే మాట దగ్గర 3 ఉంటుంది. ఫుట్నోట్లో మనం చూస్తే దుష్టుని నుండి అని ఉంది. అంటే దేవుడు ఇక్కడ విశ్వాసులను ఏం చేస్తాడట? కాపాడతాడు. ఆ కాపాడేది ఆయన శక్తి. అయితే ఇక్కడ ఎవరి నుండి కాపాడతాడట?
దుష్టుని నుండి కాపాడుతాడట. దుష్టుని నుండి కాపాడటంలో దేవుడు శక్తి గలవాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. దేవుడు ఏం చేశాడట? కాపాడాడు. ఎవరిని కాపాడాడు? నోవహును, నీతిని ప్రకటించినటువంటి నోవహును మరి 7 అంటే ఆయన భార్యను, 3 కుమారులను, 3 కోడళ్ళని కాపాడాడట. కాపాడాడు. దేవుడు శక్తిమంతుడు. ఏంటి ఆయన శక్తి? ఆయన శక్తి కాపాడడం. ఎవరిని కాపాడాడట? ఇక్కడ నోవహును మరి 7 కాపాడాడు. ఎక్కడి నుంచి కాపాడాడు? జల ప్రళయంలో వారు మరణించకుండా కాపాడాడు. విశ్వాసులను దుష్టుని నుండి కాపాడు దేవుడు. నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడిన దేవుడు ప్రస్తుతం ఉన్నటువంటి మనలని కూడా కాపాడువాడు. ఇది దేవుడు. ఇది పరిశుద్ధాత్ముడు యూదా గారి ద్వారా మనకిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప నిశ్చయము, గొప్ప ధైర్యం, గొప్ప ప్రోత్సాహం. యూదా గారు రాసినటువంటి మాటలు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. విశ్వాసులారా, అబద్ధ బోధకులు విశ్వాసులను సత్యము నుండి తొలగిపోయేటట్లుగా చేస్తున్నారు. అయితే మీరు నిజమైన విశ్వాసులు అయితే, దేవుని మీద ఆధారపడే విశ్వాసులు అయినట్లయితే, దేవుడు మిమ్మల్ని సత్యము నుండి తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అబద్ధ బోధకుల నుండి మిమ్మల్ని కాపాడుతాడు. అబద్ధ బోధ ద్వారా తొట్టిల్లకుండా కాపాడుతాడు అని యూదా గారు విశ్వాసులకి రాశాడు. కాపాడడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తాడు ఆయన? అక్కడే యూదా గారు రాశాడు చూడండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, చదవండి, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. చాలండి. ఇక్కడ ఇంకొకటి మనం చూస్తూ ఉంటున్నాము. ఒకటి కాపాడుతాడు, రెండవది ఏంటంట? నిలువబెట్టుతాడు. ఇంకొక సందర్భంలో ఉంది, ఒక వ్యక్తిని పడగొట్టాలి అన్నా నిలవబెట్టాలి అన్నా అది దేవుని చేతిలో ఉంది కదా అనే మాటలు ఒక చోట ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క శక్తి ఏమిటి అంటే ఆయన నిలవబెడతాడు. ఎవరిని నిలవబెడతాడు? విశ్వాసులను నిలవబెడతాడు. ఎక్కడ నిలవబెడతాడు? తన మహిమ ఎదుట నిలవబెడతాడు. ఎలా నిలవబెడతాడు? అది ప్రాముఖ్యం. ఎలా నిలవబెడతాడంటే ఆనందముతో నిలవబెడతాడు అట. ఇంకా ఎలాగా? నిర్దోషులుగా నిలవబెడతాడు అట. అబద్ధ బోధ వలన తొట్టిల్లకుండా కాపాడడం మాత్రమే కాదు, కానీ విశ్వాసులు మరణము వరకు విశ్వాసముతో జీవించి తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గలవాడు. అందుకే ఆయనకు మహిమ కలగాలి, అందుకే ఆయనకు మహాత్మ్యము కలగాలి, అందుకే ఆయనకు ఆధిపత్యము కలగాలి, అందుకే ఆయనకు అధికారము కలగాలి. ఇవన్నీ మన ద్వారా కలగాలి. సంఘమైనటువంటి మన ద్వారా, మన నుండి ఆయనకు యేసుక్రీస్తు మూలంగా కలగాలి. ఇక్కడ దేవుని యొక్క శక్తి ఏమిటంటే మనల్ని ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెడతాడట. పౌలు గారు రాశారు,
దేవుడు విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే ఏర్పరుచుకున్నాడు. ఈ యొక్క సృష్టిని దేవుడు సృష్టించక మునుపే ఏర్పరుచుకున్నాడు. ఎందుకు ఏర్పరుచుకున్నాడు? మనము ఎలా ఉండాలని ఏర్పరుచుకున్నాడు అని ఆ వాక్యాన్ని మనం చదివితే, మనము నిర్దోషులమును పరిశుద్ధులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరుచుకున్నాడు అట. ఎలా ఉండాలని? నిర్దోషులముగా ఉండాలని, పరిశుద్ధులముగా ఉండాలని. అందుకే ఇందాక మనం చూసాం 23వ వచనములో మనం చూసాం ఏమని? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమో ఒప్పు కనుక దానిని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడా ద్వేషించమన్నాడా? అసహించుకోమన్నాడు, అంటే ద్వేషించమన్నాడు. అంటే పరిశుద్ధంగా జీవించాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలనే జగత్తుకు పునాది వేయబడక మునుపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. మనం నిర్దోషులముగా జీవించాలనే, పరిశుద్ధులముగా జీవించాలనే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తును ఈ లోకానికి పంపడం మాత్రమే కాదు, ఆయన రక్తము ద్వారా మనము నిర్దోషులముగా మారాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. చూడండి ఆ మాట చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట ఉంది. అది చూడక మునుపు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. భార్య భర్తల యొక్క ధర్మాలను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో పురుషులు వారి భార్యలను ప్రేమించాలి అని చెబుతూ, పురుషుడు భార్యని ఎవరి వలె ప్రేమించాలో చెబుతూ ఉన్న సందర్భం. చదవమ్మా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఇక్కడ చూడండి సంఘం అంటే మనం ఎలా ఉండాలట? అది కలంక మనలో ఏముండకూడదంట? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక ఇవి మనలో ఉండకూడదట. యేసుక్రీస్తు వారు రక్తం కార్చాడు, శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకని? మన కొరకే. ఎందుకని? మనలో కలంకం ఉండకూడదని, ముడత ఉండకూడదని, అట్టిది మరి ఏది కూడా ఉండకూడదని. మరి మనం ఎలా ఉండాలని ప్రాణం పెట్టాడంట? చదవమ్మా. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. యేసుక్రీస్తు వారు విశ్వాసులు ఎలా నిలవబడాలంట? పరిశుద్ధమైన వారుగా, నిర్దోషమైన వారుగా, మహిమగల సంఘముగా మనము నిలబడాలి అట. యూదా గారు వ్రాసిన మాటల సారాంశము కూడా ఇదే. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఏం కలగాలంట? మహిమ, మహాత్యము, ఆధిపత్యము, అధికారము ఎప్పుడెప్పుడు కలగాలట అంటే యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక. అంటే ఈ మాటల సారాంశం ఏంటంటే, గతకాలం, యుగములకు పూర్వం అనగా గతకాలం, ఇప్పుడు అనగా ప్రస్తుత కాలం, సర్వ యుగములకనగా భవిష్యత్తు కాలం. అంటే ఎల్లవేళలా కూడా ఆయనకు మహిమ కలగాలి, మహాత్మ్యము కలగాలి, ఆధిపత్యము కలగాలి, అధికారం కలగాలి. మన ద్వారా సంఘమైన మనలో యేసుక్రీస్తు మూలంగా కలగాలి. ఎందుకు దేవునికి ఎందుకు కలగాలి అంటే, ప్రస్తుతం మనం కూడా
అబద్ధ బోధలు వింటూ ఉన్నా ఆ అబద్ధ బోధల వలన సత్యము నుండి తొట్రల్లిపోకుండా మనలను దేవుడు కాపాడుటలో శక్తిమంతుడు కాబట్టి. ఎందుకు ఆయనకు ఇవన్నీ కలగాలి మన ద్వారా అంటే, మనలని తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తి గలవాడు కాబట్టి. ఈ కారణాలను బట్టి దేవునికి అవన్నీ కూడా కలగాలి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకును అని మనం చూసాం. దేవుడు ఎందులో శక్తిమంతుడు అంటే మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టడంలో శక్తిమంతుడు. ఈ మాటల సారాంశం మనం ఎటువంటి ప్రవర్తన కలిగి జీవించాలో చెబుతుంది. యవనస్తులు యవన పురుషులు, యవన స్త్రీలు, మిగిలిన వారు మనమందరం కూడా మన గురి ఏమిటి అనగా నిర్దోషులముగా దేవుని ఎదుట నిలబడాలి. కనుక ఆ గురితో పరిశుద్ధమైన ప్రవర్తనతో మనము ప్రతిదినము జీవించుటకు మనం జాగ్రత్త తీసుకోవాలి. ముగించడానికి మునుపుగా మనము శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనని ఒప్పుకోకూడదని, దానిని అసహించుకోవాలని, అలాగే జీవిస్తున్న వారిని భయముతో కరుణించాలని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము చోటు ఇవ్వకుండా మనం జీవితం, ఒకవేళ అపవిత్రమైన ప్రవర్తన ఉంటే దేవునితో మన జీవితాన్ని సరి చేసుకున్నాం. ఈ బెంగళూరు పట్టణములో, అపవిత్రత కలిగిన బెంగళూరు పట్టణములో మనల్ని అపవిత్రపరిచే మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఈ టెక్నాలజీ యుగములో అపవిత్ర ప్రవర్తనని అసహించుకుందాం, దానిని ఒప్పుకోకుండా జీవితం. అలాగే జీవిస్తున్న వారిని వారి అపవిత్ర ప్రవర్తన మనకు అంటుకోకుండా భయముతో వారు పవిత్ర ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా వారిని కరుణిద్దాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడాలి అనే గురి కలిగి పరిశుద్ధంగా జీవిద్దాం. కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడింది? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు, దేని చేత? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనడం చేత. అంటే మీరు బైబిల్ చదివినప్పుడే పరిశుద్ధాత్ముడు, మీలో నివసించే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. మీరు బైబిల్ చదివి దానికి లోబడినప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రతిరోజు దేవుని మాటలను ధ్యానిద్దాం, లోబడదాం. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఎందుకు అంటే మనము తొట్టెళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడులో శక్తిమంతుడు. అలాగే తన ఎదుట, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుకు శక్తిమంతుడు. అంటే ఇవి దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు ఒక ప్రోత్సాహం కలిగే విధంగా, మనకు ఒక ధైర్యం కలిగే విధంగా, మనము కృంగిపోకుండా ఒక గొప్ప నిశ్చయతని పరిశుద్ధాత్ముడు యూదా గారి ద్వారా రాయించాడు. ఏంటి గొప్ప నిశ్చయత? దేవుడు నన్ను కాపాడతాడు, తొట్టెళ్ళకుండా కాపాడతాడు. దేవుడు నన్ను తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషిగా నిలవబెట్టుటకు శక్తిమంతుడు అనేదే దేవుడు మనకిచ్చినటువంటి ధైర్యం. కాబట్టి ఈ ధైర్యముతో మనము మన జీవితంలో జీవించుటకు సహాయము, పరిశుద్ధాత్ముడు సహాయమును చేయుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, తలలో ఉంచుకుందాం, కనులు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను దేవ, ఇంతవరకు నాయన ఈ మాటలు చెప్పడంలో పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ.
ఇక్కడ ఉన్నటువంటి వారు నాయన మీ మాటలు వినడానికి మీరు నాయన సహాయములు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా. వినువారు మాత్రమే ఉండి వారిని వారు మోసపుచ్చుకోకుండా వినిన మీ మాట ప్రకారము ప్రవర్తిస్తూ ఓపికతో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించినట్లుగా సహాయములు చేయదేవు. ముందున్న కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడితో మీరు నడిపించమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.